అందరికీ నమస్కారం. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ 12 to 35 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అంశాలను మనం నేర్చుకోవచ్చు. 12th ఆర్టికల్ 12వ ఆర్టికల్ రాజ్యం గురించి నిర్వచిస్తుంది. రాజ్యం యొక్క డెఫినేషన్ చెప్తుంది. 12వ ఆర్టికల్ అనగానే మనకి గుర్తు రావాల్సింది రాజ్యం యొక్క నిర్వచనం చెప్తుంది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రాథమిక హక్కుల నిర్వచనం కూడా చెప్తుంది. ఈ ప్రాథమిక హక్కులను రాజ్యాంగము ఎవరికి సమర్పించింది అంటే రాజ్యానికి సమర్పించడం జరిగింది. ఈ పాయింట్ గమనించుకోండి. 12వ ఆర్టికల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది రాజ్యం గురించి డెఫినేషన్ చెప్తుంది, ప్రాథమిక హక్కుల గురించి డెఫినేషన్ చెప్తుంది, రాజ్యాంగం ప్రాథమిక హక్కులను రాజ్యానికి సమర్పించింది అనే పాయింట్స్ మూడు కూడా గుర్తించండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక 13 ఆర్టికల్ చూసుకుంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు చెల్లనేరవు అని చెప్తుంది. 13 ఆర్టికల్ అనగానే మనకి గుర్తుకు రావాల్సినటువంటి అంశము ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు చెల్లనేరవు అనే పాయింట్ మాత్రమే గుర్తు రావాలి 13 ఆర్టికల్ అంటే. దీన్ని ఇంగ్లీష్ టెర్మినాలజీ ఏంటంటే లాస్ inconsistent with or in derogation of the fundamental rights. Laws inconsistent with or in derogation of the fundamental rights. ఈ టెర్మినాలజీ కూడా మనం గుర్తించండి. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు చెల్లవు అనే చెప్పేటువంటి ఉద్దేశంలో న్యాయస్థానాలు న్యాయ సమీక్ష అధికారం కలదు అని ఈ ఆర్టికల్ పరోక్షంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైనటువంటివి చట్టాలు చెల్లనేరవు అంటే చట్టాలు చేసేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ చట్టాలు చెల్లవు అని చెప్పేటువంటిది న్యాయస్థానాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని చెప్పేటువంటి అధికారం న్యాయస్థానాలకు కలదు. అంటే ఇండైరెక్ట్గా న్యాయస్థానాలకు 13 ఆర్టికల్ అనేటువంటిది పరోక్షంగా న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించడం జరిగింది అనే అంశాన్ని 13 ఆర్టికల్లో మనం గమనించాలి. ఇక 14 ఆర్టికల్కి వస్తే 14A ఆర్టికల్ చట్టం దృష్టిలో అందరూ సమానులే. చట్టం దృష్టిలో అందరూ సమానులే. దీని ఇంగ్లీష్ టెర్మినాలజీ ఈక్వాలిటీ బిఫోర్ ది లా. ఈక్వాలిటీ బిఫోర్ ది లా. చట్టం దృష్టిలో అందరూ సమానులే. 14A ఆర్టికల్ అనగానే వెంటనే మనకు స్ట్రైక్ అవ్వాల్సినటువంటి అంశము చట్టం దృష్టిలో అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ ది లా. ఈ భావనను, ఈ కాన్సెప్ట్ని బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. 14A ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు మనం బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించాం. ఏవి డైసీ పేర్కొన్నటువంటి సమన్యాయంను పోలి ఉంటాయి. ఏవి డైసీ పేర్కొన్నటువంటి సమన్యాయం అనేటువంటి విధానాన్ని పోలి ఉంటాయి. అంటే ఇక్కడ 14A ఆర్టికల్ ప్రకారంగా చట్టం దృష్టిలో తప్పు చేసినప్పుడు ప్రధాని మొదలుకొని సామాన్యుడి వరకు కూడా అందరూ ఒకే విధంగా చట్టం ద్వారా శిక్షించబడతారు అనేటువంటి దీని ఉద్దేశం. మరొకసారి చూడండి. 14A ఆర్టికల్ చట్టం దృష్టిలో అందరూ సమానులే అని అనటంలో తప్పు చేసినప్పుడు ప్రధాని అయినా సామాన్య మానవుడు అయినా ఒకే విధంగా శిక్షించబడతారు అని చెప్పడం 14A ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రతి ఆర్టికల్కు కూడా రాజ్యాంగంలో కొన్ని హేతుబద్ధమైనటువంటి పరిమితులు ఉన్నాయి. అలాగే 14A ఆర్టికల్కు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ఏంటి అనేటువంటి చూసుకుంటే ఆర్టికల్ 361 ప్రకారంగా, ఆర్టికల్ 361 ప్రకారంగా నోట్ చేసుకోండమ్మా. ఆర్టికల్ 361 రాష్ట్రపతి గవర్నర్లు వారి విధి నిర్వహణలో ఉండగా వారు నిర్వర్తించినటువంటి విధులకు గాను వారు ఏ న్యాయస్థానానికి కూడా జవాబుదారు కాదు.
ఈ అంశాన్ని మనం గమనించుకోవాలి. ఏ ఏ ఆర్టికల్ ప్రకారంగా వారికి ఆ రైట్ వచ్చింది, 14A ఆర్టికల్కు మినహాయింపు వచ్చింది అంటే ఆర్టికల్ 361 ప్రకారంగా రాష్ట్రపతి, గవర్నర్లు వారు విధి నిర్వహణలో ఉండగా వారు నిర్వర్తించినటువంటి విధులకు గాను ఏ న్యాయస్థానానికి కూడా వారు జవాబుదారు కాదు. వారిపైన క్రిమినల్ కేసులు పెట్టరాదు, వారిని అరెస్ట్ చెయ్యరాదు. ఒక్కవేళ సివిల్ కేసు పెట్టాలి అన్నా 2 నెలలు ముందుగా వారికి నోటీస్ ద్వారా తెలియచేయాలి. ఈ అంశాన్ని మీరు గమనించండి. రాష్ట్రపతులకు, గవర్నర్లకు మినహాయింపు 361 ఆర్టికల్ ద్వారా రావటం జరుగుతుంది. 14Aకి సంబంధించి ఎగ్జంప్షన్, విధి నిర్వహణలో ఉండగా వారు చేసినటువంటి పనులకు వారు బాధ్యులు కారు అనే అంశాన్ని మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఇంకా విదేశీ రాయబారులకు కూడా మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధాన ఇతర న్యాయమూర్తులకు కూడా మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ సర్వెంట్స్ కూడా చట్టానికి విధి నిర్వహణలో మినహాయింపు ఉంటుంది. ఎవరికైనా సరే అది వారు పబ్లిక్ సర్వెంట్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధాన ఇతర న్యాయమూర్తులు అవ్వచ్చు, విదేశీ రాయబారులు అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, గవర్నర్లు అవ్వచ్చు, వారు విధి నిర్వహణలో ఉండగా వారు నిర్వర్తించినటువంటి పనులకు గాను వారికి మినహాయింపు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఈ అంశాన్ని మీరు గమనించుకోండి. తప్పనిసరిగా 12వ ఆర్టికల్ అనే గుర్తుకు రావాల్సింది స్టేట్ యొక్క డెఫినేషన్ అనే అంశము. అదేవిధంగా 13వ ఆర్టికల్ అనగానే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు చెల్లనేరవు అనేటువంటి అంశము. 14A ఆర్టికల్ చట్టం దృష్టిలో అందరూ సమానులే అనేటువంటి అంశము మనకు గుర్తుకు రావాలి. నెక్స్ట్ కంటిన్యూ. 14B ఆర్టికల్. 14B ఆర్టికల్ చట్టం మూలంగా సమాన రక్షణ. చట్టం మూలంగా సమాన రక్షణ ఈ భావన అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. 14A ఆర్టికల్ బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహిస్తే ఆ భావనను 14B ఆర్టికల్కి సంబంధించి చట్టం మూలంగా సమాన రక్షణ ఈ భావనను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో, స్థాయిలలో చట్టం అందరికీ సమానంగా రక్షణ కల్పిస్తుంది అని అర్థం. ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో, ఒకే రకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ చట్టము సమాన రక్షణ కల్పిస్తుంది అనే అంశము 14B ఆర్టికల్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. 14B అనగానే మనకు గుర్తు రావాల్సింది చట్టం మూలంగా సమాన రక్షణ. ఎగ్జాంపుల్ ఏంటంటే దేశంలో అందరికీ ఒకే రకమైనటువంటి పన్ను విధానం. దేశంలో అందరికీ కూడా ఒకే రకమైనటువంటి పన్ను విధానం అమల్లో ఉంటుంది. అంటే ఒకే స్థాయిలో ఉండే వారికి ఒకే రకమైనటువంటి పన్ను ఉండటం. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆర్టికల్కు కూడా హేతుబద్ధమైనటువంటి పరిమితులు ఉంటాయి. అలాగే 14B ఆర్టికల్కు కూడా హేతుబద్ధమైనటువంటి పరిమితి ఏంటి అంటే రాజ్యాంగం వ్యవసాయాన్ని ఒక ప్రత్యేక తరగతిగా భావించి ఆస్తి పన్ను నుండి మినహాయింపు పొందడం ఇవ్వడం అనేటువంటి జరిగింది వ్యవసాయానికి. కాబట్టి ఈ అంశాన్ని మనం గమనించుకోవాలి. 14B ఆర్టికల్ చట్టం మూలంగా సమాన రక్షణ. ఈ కాన్సెప్ట్ని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించుకున్నాం. ఒకే రకమైనటువంటి పరిస్థితులు, స్థాయిల్లో ఉన్న వారందరికీ కూడా ఈ చట్టం ద్వారా సమాన రక్షణ కల్పించడం జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేశంలో ఉన్న వారందరికీ కూడా ఒకే రకమైనటువంటి పన్ను విధానం. అంతేకాని ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి పన్ను విధానం అనేది భారతదేశంలో లేదు. ఒకే స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ ఒకే రకమైనటువంటి పన్ను విధానం మన భారతదేశంలో ఉంది. ఈ అంశాన్ని గమనించుకోండి. హేతుబద్ధమైనటువంటి పరిమితి ఏంటంటే రాజ్యాంగం వ్యవసాయాన్ని ఒక ప్రత్యేక తరగతిగా గుర్తించి ఆస్తి పన్నును మినహాయించడం అనేటువంటిది జరిగింది. ఈ అంశాన్ని గమనించుకోండి. నెక్స్ట్ 15 ఆర్టికల్, 15వ ఆర్టికల్ 5 విచక్షణలు నిషేధించడం జరిగింది. 5 విచక్షణలు నిషేధించడం జరిగింది. ఈ నిబంధన ప్రకారం భారత పౌరుల మధ్య ఈ 5 విచక్షణలు రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. ఏమిటి ఆ 5 విచక్షణలు అంటే కులం, క్యాస్ట్, మతం, జాతి, లింగం అంటే స్త్రీ పురుష అనేటువంటి భేదం, జన్మతః. ఈ 5 విచక్షణల నుండి కూడా భారత పౌరుల మధ్య ఈ 5 విచక్షణలు రద్దు చేయడం అనేటువంటి జరిగింది. 15 ఆర్టికల్, 15వ ఆర్టికల్ 5 విచక్షణలు రద్దు చేయడం జరిగింది. భారత పౌరుల మధ్య కులం,
ద్వారా మనకి ఎటువంటి డిఫరెన్సెస్ చూపించకూడదు. మతం ద్వారా కానీ, జాతి ద్వారా కానీ, లింగము అంటే స్త్రీ పురుష అనేటువంటి భేదం ద్వారా కానీ, జన్మతః కానీ మనం ఎటువంటి విభేదాలు చూపించకూడదు. అంటే మనకి ప్రభుత్వ స్థలాల్లో కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ ఈ విచక్షణను పాటించటానికి వీలు లేదు అనే అంశాన్ని మనం గమనించుకోవాలి. 15వ ఆర్టికల్ 5 విచక్షణలు నిషేధిస్తుంది. ఆ 5 విచక్షణలు కులం, మతం, జాతి, లింగం, జన్మతః అనే అంశాన్ని గమనించండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ కంటిన్యూ. 15 ఆర్టికల్కి హేతుబద్ధమైనటువంటి పరిమితులు. 15వ ఆర్టికల్కి హేతుబద్ధమైనటువంటి 15 ఆర్టికల్. హేతుబద్ధమైనటువంటి పరిమితులు చూస్తే స్త్రీ పురుష అనే విచక్షణను నిషేధించేందుకు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వరకట్న నిషేధ చట్టం 1961 రూపొందించడం జరిగింది. స్త్రీ పురుష అనే విచక్షణను నిషేధించేందుకు భారత ప్రభుత్వం వరకట్న నిషేధ చట్టం 1961 రూపొందించడం జరిగింది. ఈ అంశం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా స్త్రీ శిశువుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించవచ్చు. అనగా మహిళలకు కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాల్లో ప్రత్యేక సదుపాయాలు ఇవ్వటం. అదేవిధంగా కొన్ని కులాల వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మొదలైనటువంటి కులాల వారికి అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా వారు వెనుకబాటుతనానికి గురైనటువంటి సందర్భంగా వారికి ఉద్యోగాల్లో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ 50% రిజర్వేషన్లు మించరాదు అని చెప్పి తీర్పు చెప్పడం అనేటువంటి జరిగింది. బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసులో 1963లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రిజర్వేషన్లు 50%కి మించరాదు అని చెప్పి తీర్పు చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం హర్యానాలో 70% రిజర్వేషన్లు ఉన్నాయి, తెలంగాణలో 69, తమిళనాడులో 69%, కర్ణాటకలో 68%, అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో 50% కంటే మించి రిజర్వేషన్లు ఉండటం అనేటువంటి జరిగింది. మరి అవి ఎందుకు అలాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే ఈ అంశాలను 9th షెడ్యూల్లో పేర్కొనడం వల్ల సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం లేకుండా పోయింది. కానీ సుప్రీంకోర్టు 2006లో తీర్పు చెప్తూ 9th షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలపైన కూడా న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఈ అంశాలను బ్రీఫ్గా మీరందరూ కూడా గుర్తించండి. 15వ ఆర్టికల్కు హేతుబద్ధమైనటువంటి పరిమితులు అనే కాన్సెప్ట్లో స్త్రీ పురుష విచక్షణను నిషేధించేందుకు భారత ప్రభుత్వము వరకట్న నిషేధ చట్టం 1961 రూపొందించడం జరిగింది. స్త్రీ శిశువుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం వారిపైన ప్రత్యేక శ్రద్ధ వహించవచ్చు. అంటే మహిళలకు కొన్ని రకాల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, అదేవిధంగా కొన్ని కులాల వారికి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. ఇలా రిజర్వేషన్లు పెరిగిపోవడంతో బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు 50% కంటే రిజర్వేషన్లు పెంచకూడదు అని చెప్పి చెప్పడం 1963లో. ప్రస్తుతం మనకి 70% దగ్గరలో ఈ రిజర్వేషన్లు అమలు కావడం అనేటువంటి జరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో, హర్యానా, తర్వాత తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ ఇలాంటి వాటిల్లో. కాబట్టి 9వ షెడ్యూల్లో ఈ అంశాలను చేర్చడం వల్ల సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం లేకపోవటం. కానీ 2006లో సుప్రీంకోర్టు 9వ షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలను కూడా మనకు న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ అనండి.